ఉత్తర కరెన్సీ ప్రపంచ కరెన్సీతో ప్రస్తుతం సంబంధాలు లేవు. అగ్రరాజ్యం అమెరికా ఇదే విషయాన్ని గతంలోనే స్పష్టం చేసింది. అయితే కిమ్ రాజ్యంలోనే కొందరు టెక్ ఉద్యోగులు అమెరికా కంపెనీల్లో చేస్తున్నారు. అమెరికన్ల ఐడీలతో ఉద్యోగంలో చేరి రహస్యంగా ఉత్తర కొరియాలోని వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. వారి జీతాలు ఉత్తర కొరియాకు చేరవేసేందుకు భారీగానే ప్లాన్ సెట్ చేసుకున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ఓ మహిళ కీలకంగా వ్యవహరించిందని అమెరికా అధికారులు గుర్తించారు. అరిజోనాకు చెందిన క్రిస్టినా మారీ చాప్మన్, కొందరు ఉక్రెయిన్, ముగ్గురు ఉత్తర కొరియా వాసులు స్థానిక కంపెనీల్లో ఉద్యోగాలు పొందేందుకు సాయం చేసింది. ఇందుకోసం అమెరికన్ల ఐడీలను దొంగిలించి వారికిచ్చింది. వారు వర్క్ ఫ్రం హోం చేసేలా టెక్ కంపెనీలో ఒప్పందం చేసుకున్నారు. ఈ రకంగా వచ్చిన సొమ్మును వారు ఉత్తర కొరియాకు చేర్చారు. మొత్తం $68 లక్షల ఆదాయాన్ని వారు పొందినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఉద్యోగులకు సాయం చేసిన క్రిస్టినా ఉక్రెయిన్కు చెందిన ఒలెగ్జాండర్ డిడెంకో అనే వ్యక్తితో కలిసి పనిచేస్తున్నట్లు దర్యాప్తు బృందాలు భావిస్తున్నాయి. అతడు గత కొన్నేళ్లుగా అమెరికాలోని ఐటీ రంగంలో ఉన్న ఫ్రీలాన్స్ ఉద్యోగాలను పొందేలా జాబ్ సెర్చ్ వేదికలో తప్పుడు ఐడీలతో ఖాతాలను తెరిచాడు. వీటిని విదేశీయులకు విక్రయించి వారు ఉద్యోగాలు పొందేలా చేస్తున్నాడు. ఇతన్ని మే 15వ తేదీన అరెస్ట్ చేయడంతో ఈ ఉత్తర కొరియా ఉద్యోగుల స్కామ్ బయటకు వచ్చింది. జీహోహాన్, చుంజీ జిన్, హౌరా నుజు ఆచూకీలు ఉత్తర కొరియా వాసులుగా గుర్తించారు అమెరికా పోలీసులు. వీరి ఆచూకీ చెబితే $5 మిలియన్ ఇస్తామని ప్రకటించారు. ఈ ముగ్గురు ఉద్యోగులు ఉత్తర కొరియా ఆయుధ పరిశ్రమతో సంబంధాలున్నవారని చెబుతోంది. ఆ సంస్థలు బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాలను, ఆయుధ పరిశోధనలను పర్యవేక్షిస్తుంటాయని తెలిపింది.